నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఒక ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ముహూర్తం ఎప్పుడు అనే చర్చ అయితే డెఫినెట్లీ స్టార్ట్ అయింది. మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని చర్చించిన విషయంలో కూడా ప్రధానంగా నాగబాబు గారికి మంత్రి ఇవ్వాల్సిన ముహూర్తం, ఇవ్వాల్సిన శాఖ గురించి ఉంది అని చెప్పి అయితే వార్తలు వచ్చాయి. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు 24 మంది ఉన్నారు, ఇంక ఒక్కరికి అర్హత ఉంది మంత్రివర్గంలోకి లోపలికి. ఆ ఒక్కరు నాగబాబు గారు అనుకుంటే, కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కోణంలో ఏమో తీవ్ర అసంతృప్తిని ప్రజల నుంచి ఎదుర్కొంటున్నటువంటి మంత్రులను మార్చాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అలా మార్చడం మొదలెడితే అది ఎంతవరకు వెళ్ళి ఆగుతుంది అన్న విషయం చూడాలి. అంటే నాగబాబు గారితో పాటు టీడీపీ నుంచి మరికొందరు 1-2 చేరికలు, 1-2 అంటే ఎలివేతలు, కొన్ని ఇన్లు, కొన్ని అవుట్లు ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకుందామని చెప్పి సీఎం గారు ఆలోచిస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి పేరు వినిపిస్తూ ఉంది. తనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది అని. ఇంత ఫస్ట్ టైం తనకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్ష స్థానం ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు తనను మంత్రివర్గంలోకి తీసుకుంటే టీడీపీ అధ్యక్ష స్థానం మరెవరికైనా ఇస్తారా అన్నది ఒక ప్రశ్న. తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదనేది రెండో ప్రశ్న. తీసుకుంటే తనను ప్లస్ నాగబాబు గారు వీళ్ళిద్దరి వరకే పరిమితం అవుతారు. అండ్ పల్లా శ్రీనివాస్ యాదవ్ కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇంకెవరినో ఒకరిని అవుట్ చేయాలి, బయటకు పంపించాలి. వాళ్ళెవరు? ఇప్పుడు నాగబాబు గారికి అయితే ఓకే ఎంట్రీ ఉంది ఎవరిని పంపించకపోయినా. అండ్ వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి ఒకరినో ఇద్దరినో ముగ్గురిని ఎంతమందిని ఇన్ చేస్తే అంతమందిని అవుట్ చేయక తప్పదు. మరి డెఫినెట్లీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇన్ ఉంటుందని చెప్పి అంటూ ఉన్నారు. అంటే దాని ఉద్దేశం మరి ఎవరికి అవుట్ ఉండాలి. మరి ఇండ్లు అవుట్లు ఒకరికే పరిమితం అవుతాయా, లేకపోతే 2-3 వరకు వెళ్తాయా? ఇంట్రెస్టింగ్. ప్లస్ ఈ ముహూర్తం సంక్రాంతి లోపు ఉండొచ్చు అని కొందరు, లేదు జనవరికి ఉండొచ్చు అని చెప్పి కొందరు. మరి ఆ ముహూర్తం కూడా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఎట్లయితే ఆల్ ఆఫ్ ది సడన్ అనూహ్యంగా ప్రకటించారు, ఇది కూడా ఏమన్నా ఒక రోజు ముందో లేకపోతే ఒక రాత్రి ముందో ఏవైనా లీకులు ఇస్తారేమో, సమాచారం ఇస్తారేమో చూడాలి. వెరసి మొత్తం మీద ఒకటైతే కళ్ళ ముందు కనిపిస్తుంది. నెక్స్ట్ 6 monthsలో ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య అయితే కొన్ని అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయనే సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి.